నష్టాన్ని మిగిల్చాయి. నిన్న గంటకు పైగా కురిసిన వాన పంటలను నేలమట్టం చేసింది. మొక్కజొన్న, నువ్వుల పంటలు కోత దశలో ఉండగానే అకాల వర్షంతో భారీ నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెల్గల్ గ్రామంలో ఈదురుగాలులతో మామిడి పంట భారీగా నేలకొరిగింది. దీంతో రైతులు కన్నీరు పెడుతున్నారు. ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని కోరుతున్నారు. జగిత్యాల జిల్లా చెల్గల్ గ్రామం మాది పెద్ద విలేజ్. ఇక్కడ రాత్రి కొట్టినటువంటి వర్షానికి ఈదురుగాలులకు మొక్కజొన్న, నువ్వులు, మామిడి పంటలు అన్నీ దెబ్బతిన్నాయి. అలాగే మన మొక్కజొన్న పాలు పోసే దశకు వచ్చింది. అట్లాంటి నష్టపోయిన రైతులందరం. నువ్వులు కూడా పూత దశలో ఉన్నాయి. ఆ నువ్వు పంటలు కానీ మామిడి పంటలు కానీ ఒక్క కాయ లేకుండా మామిడి పంటలు కూడా రాలిపోయినాయి. ఈ మామిడి పంటలకు కానీ మొక్కజొన్నకు కానీ మన గవర్నమెంట్ తగిన చర్య తీసుకొని మనకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటూ, అలాగే మన మొక్కజొన్న రైతులు కానీ ఎకరానికి 20,000 చొప్పున నష్టపోయిన రైతులకు నష్టం అందించాలని, అట్టనే నువ్వు పంటలకు అందించాలని, మామిడి రైతులు కూడా మా చెల్గల్ గ్రామంలోనే అతిపెద్ద మామిడి మ్యాంగో సెంటర్ ఉంది కాబట్టి మాకు కొండపోయినా కానీ మామిడి తాలూకు ధర లేదు అని అట్లా నష్టపోతున్నాం. ఇట్లా కూడా ఎదురుగాళ్లకు నష్టపోయిన సంగతి మన దృష్టికి తీసుకొస్తున్నాం. కాబట్టి అందరూ దయచేసి మన గవర్నమెంట్ కానీ, మన సీఎం కానీ, వ్యవసాయ శాఖ మంత్రి కానీ అందరూ దృష్టికి తీసుకుపోయి గ్రామాన మన ఏవోలను కానీ హార్టికల్చర్ వాళ్ళని కానీ పంపించి సర్వే చేసి మనకు ఎకరానికి 20,000 చొప్పున అందించాలని కోరుకుంటూ మీ అందరికీ